హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఒకటి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇది మనకు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. సో అదేంటో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏ కనుక వచ్చినట్టయితే గుల్లగట్టు జాతర వరంగల్ జిల్లాలోని దురాజ్పల్లి గ్రామంలో జరుగుతుంది అంటున్నాడు. ఆప్షన్ బి కనుక వచ్చినట్టయితే ఈ జాతరలో కాసింపేట యాదవ్ కులం వారు పసిడి కొండను ఆలయ గోపురంపై అలంకరిస్తారు అంటున్నాడు. ఆ తర్వాత ఆప్షన్ సి కనుక వచ్చినట్టయితే దిష్టి పోయటం, గణదీపం వెలిగించడం వంటి ఆచారాలు నిర్వహిస్తారు అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ డి కనుక వచ్చినట్టయితే గుల్లగట్టు జాతరను ప్రతి 2 సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు అంటున్నాడు. సో ఇక్కడ మనం సరికాని వాక్యాన్ని గుర్తించాలి. సో ఇక్కడ మనకు ఈ విధంగా సరికాని వాక్యం అడిగినప్పుడు సో మనం ఆన్సర్ని ఏ విధంగా గుర్తుపెట్టాలంటే సో మనకు ఇక్కడ కీ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కీ పాయింట్స్ ఏవి ఉన్నాయో మనం కనిపెట్టాలి. ఇక్కడ వరంగల్ జిల్లా అని ఇచ్చాడు. సో ఇక్కడ వరంగల్ ఉండొచ్చు. సో ఇంకా అదర్ ఏ జిల్లా అయినా ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకని ఇచ్చాడు. సో 2 సంవత్సరాలకు ఉండొచ్చు, 3 సంవత్సరాలకు ఉండొచ్చు, 4 సంవత్సరాలకు ఉండొచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ ఈ రెండు ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ డి అనేది ఇక్కడ కీ పాయింట్స్గా చెప్పుకోవచ్చు మనం. సో ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది. సో ఆప్షన్ బి మరియు ఇక్కడ ఆప్షన్ సిలో ఇవి ప్లేన్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇవి రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు రాంగ్ అయ్యే ఛాన్స్ ఏముంటాయి? ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ డి. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి సో మనకు 50% ఆన్సర్ అనేది తెలిసిపోయినట్టే. సో కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకు ఇక్కడ వరంగల్ జిల్లా కాదు. సో గుల్లగట్టు జాతర ఏ జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది? సూర్యాపేట. ఓకేనా, సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. సో మాఘమాసంలో 4 రోజుల పాటు ఈ యొక్క జాతరను నిర్వహించడం జరుగుతుంది. ఏ జిల్లా? సూర్యాపేట గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ యొక్క గుల్లగట్టు జాతర అనేది సూర్యాపేట జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ జాతరలో మనకు కాసిపేట యాదవ్ కులం వారు పసిడి కుండను ఆలయ గోపురంపై అలంకరిస్తారు. అదేవిధంగా సో దిష్టి పోయడం, గండదీపం వెలిగించడం వంటి ఆచారాలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యొక్క జాతరను మనకు ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క జాతరను జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సరికాని అడిగింది కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది ఇక్కడ సరికాదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకు ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. సో ఆప్షన్ ఏ చూద్దాం ఇక్కడ. సో 1969లో ఉద్యమం కేవలం పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు మాత్రమే విస్తరించింది, గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విస్తరించలేదు అంటున్నాడు. ఆ తర్వాత ఆప్షన్ బి కనుక వచ్చినట్టయితే 1969 ఉద్యమం అనేది అనుకున్న ఫలితం సాధించకపోవడానికి మరో ప్రధాన కారణం ఏంటంటే సాహిత్యం లోపించడం అని ఇచ్చాడు. సో ఇందులో మనకు రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇవి రెండు కూడా రైట్ ఆన్సరే. సో మనకు యొక్క 1969 ఉద్యమం కేవలం పట్టణ ప్రాంతాలకు, జిల్లా కేంద్రాలకు మాత్రమే విస్తరించింది, గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విస్తరించలేదు. ఓకే. సో నెక్స్ట్ 1969 ఉద్యమం అనుకున్న ఫలితం సాధించకపోవడానికి మరొక కారణం ఏంటంటే సాహిత్యం లోపించడం. సో కాబట్టి ఇక్కడ రెండు కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ ఏ మరియు బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ, బి. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిన హైదరాబాద్ నగర మేయర్ ఎవరు అంటున్నాడు. గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిన హైదరాబాద్ నగర మేయర్ ఎవరు అంటున్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఎస్ లక్ష్మీనారాయణ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో మనకు ఈ యొక్క గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని మనకు 1970 ఫిబ్రవరి 23. ఓకేనా. సో 1970 ఫిబ్రవరి 23న సో అప్పటి హైదరాబాద్ నగర మేయర్ అయినటువంటి ఎస్ లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎప్పుడు? 1970 ఫిబ్రవరి 23న ఆనాటి హైదరాబాద్ నగర మేయర్ అయినటువంటి ఎస్ లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి. పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉంది అంటున్నాడు. పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉంది అంటున్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఆర్టికల్ 371E. ఓకేనా. ఆర్టికల్ 371E అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఓకే. సో కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే మనకు 371E గుర్తుకు రావాలి. ఓకే. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే
ప్రాంతీయ పార్టీలు అవి స్థాపించిన సంవత్సరాలను జతపరచమంటున్నాడు. ప్రాంతీయ పార్టీలు మరియు అవి స్థాపించిన సంవత్సరాలను జతపరచమంటున్నాడు. సో అవేంటో ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూడండి, తెలంగాణ నగర సమితి ఇచ్చాడు, తెలంగాణ సాధన సమితి ఇచ్చాడు, తెలంగాణ ప్రజా సమితి ఇచ్చాడు, నవ తెలంగాణ పార్టీ ఇచ్చాడు. సో వాటి సంవత్సరాలతో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ యొక్క తెలంగాణ నగర సమితి అనేది ఎప్పుడు స్థాపించబడిందంటే మనకు ఆప్షన్ 4 ఇక్కడ 2011 అండి ఆన్సర్ 2011. సో తెలంగాణ నగర సమితి మనకు 2011 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సాధన సమితి తెలంగాణ సాధన సమితిని ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే 2001. అదేవిధంగా తెలంగాణ ప్రజా సమితి వచ్చేసి మనకు 1987. ఆ తర్వాత నవ తెలంగాణ పార్టీ వచ్చేసి మనకు 2008లో స్థాపించడం జరిగింది. 2008 ఓకేనా. తెలంగాణ నగర సమితి వచ్చేసి మనకు 2011, తెలంగాణ సాధన సమితి 2001, తెలంగాణ ప్రజా సమితి 1987, నవ తెలంగాణ పార్టీ 2008 అని ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకు ఈ యొక్క క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్టయితే, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది అంటున్నాడు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది అంటే మనకు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు తెలంగాణ ప్రభాకర్. ఓకేనా, తెలంగాణ ప్రభాకర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క తెలంగాణ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మనకు 1988. ఓకేనా, 1988 జూలై 14. ఓకేనా, జూలై 14 ఈ యొక్క తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఏర్పడడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? తెలంగాణ ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఏర్పడడం జరిగింది 1988 జూలై 14. ఓకే, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్టయితే, నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి. 2009 ఎన్నికలలో క్రింది ఏ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి అంటున్నాడు. 2009 ఎన్నికల్లో ఏ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో టీడీపీ ఇచ్చాడు, కాంగ్రెస్ ఇచ్చాడు, టీఆర్ఎస్ ఇచ్చాడు, సిపిఐ ఇచ్చాడు, అదేవిధంగా సిపిఐ-ఎం ఇచ్చాడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ యొక్క దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు టీడీపీ. ఓకేనా, టీడీపీ. అదేవిధంగా మనకు అప్పుడు ఏ పార్టీలు కలిసి మహాకూటమికి ఏర్పడాయి అంటే టీడీపీ మరియు అదేవిధంగా టీడీపీ, టీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం. ఓకేనా, సిపిఐ-సిపిఎం. సో ఇక్కడ కాంగ్రెస్ అనేది కలవలేదు. సో మహాకూటమి మనకు ఏమేమంటే టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం. ఓకేనా, ఏసీడీఈ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఏసీడీఈ. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో టీడీపీ, టీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం కలిసి మనకు 2009 ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 8th క్వశ్చన్ చూసినట్టయితే, కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు బహిర్గతం చేసింది అంటున్నాడు. శ్రీకృష్ణ కమిటీని కేంద్రం అనేది ఎప్పుడు బహిర్గతం చేయడం జరిగిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో 2011 జనవరి 26. ఓకేనా, 2011 జనవరి 6న కేంద్రం శ్రీకృష్ణ కమిటీని బహిర్గతం చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 9th క్వశ్చన్ చూడండి. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఎన్నికల తర్వాత ఏర్పడిన మొదటి విచారణ కమిటీ ఏది? సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఎన్నికల తర్వాత ఏర్పడిన మొదటి విచారణ కమిటీ ఏంటంటే మనకు పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. ఓకే, సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, క్రింది ఏ ముఖ్యమంత్రి కాలంలో ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన జరిగింది అంటున్నాడు. క్రింది ఏ ముఖ్యమంత్రి కాలంలో ఈ యొక్క ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన అనేది జరిగింది అంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి, సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి టంగుటూరి అంజయ్య. ఓకేనా, టంగుటూరి అంజయ్య అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మనకు టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మనకి యొక్క ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన అనేది జరగడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఇది మనకు ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.